ఇది కేవలం ఎన్నికల ఫలితం కాదు. ఇది తెలంగాణ గ్రామీణ ప్రజల మనస్సులో నుంచి వచ్చిన తీర్పు. గ్రామాలు మాట్లాడాయి, గ్రామీణ ఓటరు తేల్చేశాడు. తెలంగాణకు దారి చూపేది కాంగ్రెస్ అని. పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. తొలి విడతలో విజయం, రెండో విడతలో మరింత బలంగా దూసుకొచ్చింది. గ్రామాన కాంగ్రెస్ జెండా ఎగిరింది. తొలి విడతలో 3,834 గ్రామాల్లో ఎన్నికలు జరగగా 2,426 పంచాయతీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రెండో విడతలో 192 మండలాల్లో 3,911 గ్రామ పంచాయతీలకు గాను 2,200కు పైగా చోట్ల కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులే గెలిచారు. ప్రజలు మార్పును చూశారు అనే దానికి సంకేతం. ఒకప్పుడు స్థానిక ఎన్నికల్లో డీలా పడిన కాంగ్రెస్ ఈరోజు గ్రామ రాజకీయాలకు దిక్సూచి అయింది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, ప్రజల పక్షంలో ఉంది, గ్రామాల అభివృద్ధి దిశలో ఉంది. మహబూబ్ నగర్ నుంచి ఆదిలాబాద్ వరకు ప్రతి జిల్లాలో కాంగ్రెస్ ఊచకోత కొనసాగింది. ప్రభుత్వ పథకాలు ప్రజలు ఆదరించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ప్రజల మనస్సును గెలుచుకున్నారు. ఈ విజయం ఒక్క పార్టీది కాదు, ఇది రైతులది, మహిళలది, యువతది, యావత్ గ్రామీణ తెలంగాణది. పల్లె నుండి పట్టణం వరకు ప్రజల నమ్మకం ఒకటే, అదే కాంగ్రెస్.